వరాహక్షేత్రస్య అంటారు. అసలు మీకు ఇంకో రహస్యం తెలుసా? ఆ క్షేత్రానికి వరాహక్షేత్రం అని పేరుండబట్టే కనబడ్డ దేవాలయాలన్నీ బదలగొట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఆ కొండ మీదకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ రోజుల్లో సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలంటే ప్రత్యేకించి మాలిక్ కాఫూర్ కాలంలో ప్రతి దేవాలయాన్ని బదలగొట్టి దోచుకున్నారు. కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నారు ఒకనకొకప్పుడు ఆ మహమ్మదీయ ప్రభువులు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొండ మీదకి కొంతమంది వెళ్ళొస్తున్నారు. దీని మీద ఏముందని అడిగారు. అది వరాహక్షేత్రం అండి అన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు. అక్కడ పంది ఒకటి ఉంటుందండి, కొలుస్తూ ఉంటారు. వాళ్ళకి పంది అంటే అసహ్యం. కాబట్టి ఆయన చిచ్చి 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 వరాహక్షేత్రమా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. దానివల్ల బతికి బట్టగట్టిందండి వెంకటాచల క్షేత్రం. అందుకనే శాస్త్రీయంగా ఇప్పటికీ కూడా క్షేత్రాన్ని పిలిస్తే వరాహక్షేత్రస్య అని శ్రీనివాస గద్యలో అలాగే పిలుస్తారు.